హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా హెల్తీగా చేసుకునే బటర్ మిల్క్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసుకునే మజ్జిగలా కాకుండా ఇలా పొడి వేసి ఒకసారి చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ వేసవిలో ఇలా చేసి తాగామంటే ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి అరుగుదలనిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా హెల్తీగా చేసుకుని బటర్ మిల్క్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి పావు కప్పు వరకు ధనియాలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటనే ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ ధనియాలు త్వరగా రంగు మారిపోయి లోపల వరకు వేగవు. సో అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ధనియాలు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని పావు కప్పు వరకు జీలకర్రని కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం ధనియాలు జీలకర్ర ఒకేసారి వేసి ఫ్రై చేసామంటే మనకి జీలకర్ర అనేది త్వరగా వేగిపోయి మాడిపోతుంది. సో అందుకని అలా కాకుండా ధనియాలు కాస్త వేగిన తర్వాత అప్పుడు జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ధనియాలు జీలకర్ర రెండు కూడా దోరగా వేగి లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు వాముని వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు దంచిన సొంటి పొడిని కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు అవ్వేసరికి ఇవన్నీ కూడా దోరగా వేగి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ స్టవ్ పై పెట్టి ఒక గుప్పెడు వరకు కరివేపాకుని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకుని ముందే కడిగి తడి లేకుండా నీడను ఆరబెట్టుకుని అయితే తీసుకున్నాను. ఇలా కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత మనం ముందుగా ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళుప్పుని వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువని కూడా వేసుకుని వీలైనంత మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పిండి జల్లెడలో వేసుకుని జల్లించుకుని తీసుకోవాలి. ఇలా జల్లించాక ఇంకా బరకగా ఉంటే కనుక మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లించుకుని తీసుకోవాలి. మనము ఈ పొడిని జల్లించలేదంటే కనుక మనకి ఈ పొడి అనేది బరకగా ఉండి మనం మజ్జిగలో కలిపాక ఈ పొడి అంతా కూడా అడుక్కి వెళ్ళిపోతుంది. మనం తాగిన తర్వాత కూడా ఈ పొడి అంతా కూడా అడుగున ఉండిపోతుంది. సో అందుకని అలా కాకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లించుకుని తీసుకున్నామంటే మనకి ఇన్స్టెంట్గా మజ్జిగ పొడి అయితే రెడీ అయిపోయింది. మనం ఈ పొడిని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 2-3 నెలల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు బటర్ మిల్క్లా చేయడానికి ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు కమ్మటి పెరుగుని తీసుకుని మెత్తగా చిలికి తీసుకోవాలి. ఇలా పెరుగులో ఎక్కడా కూడా ముద్దలు అనేది లేకుండా మెత్తగా మెదిపాక ఇప్పుడు ఇందులోనే 3 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను లీటర్ వరకు చల్లటి నీళ్ళని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మజ్జిగ పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి మజ్జిగ అనేది ఎంత పలుచగా కావాలంటే అన్ని నీళ్ళని వేసుకుని కలుపుకోవచ్చు. అంతే, సింపుల్ అండ్ హెల్తీగా బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఈ వేసవిలో ఈ పొడి చేసుకుని మజ్జిగలో వేసుకు తాగామంటే ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి అరుగుదలనిస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.